గురుభ్యో నమః. ఈరోజు మనం దశమహావిద్యలు నవతార దుర్గ నవలక్ష్మి రూపాలు ఇవన్నీ వేద జ్యోతిష్యాలు ఎట్లుంటారో చూద్దాం. దశమహావిద్య నవతార దుర్గ నవలక్ష్మి రూపాలు వేద జ్యోతిష్యం. హిందూ ధర్మంలో దశమహావిద్యలు అనగా ఆది పరాశక్తి యొక్క 10 శక్తివంతమైన రూపాలు. ఇవి భిన్నమైన విశ్వశక్తులకు జ్ఞానాన్ని ప్రాతినిధ్యం వహిస్తాయి. మహావిద్య అంటే మహాజ్ఞానం. ప్రతి దేవి భక్తుల అడ్డంకులు ప్రతికూల స్వభావాలు దాటుకుని భౌతిక ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. దశ మహావిద్యలు వాటి దిశలు గ్రహాలు. ఈ 10 మహావిద్యలు స్థల కాల అవగాహన, బుద్ధి, చైతన్యం, ఇవన్నీ ఆటలు. ఇవి 10 దిశలు సూచిస్తాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుత్యం, పైన, కింద. జ్యోతిష్యం వీటికి గ్రహాధిపత్యం ఉంటుందన్నమాట. కాలికి శని, తారకు గురు, మాతృపుర సుందరికి బుధుడు, భువనేశ్వరి చంద్రుడు, చిన్నమస్త రాహు, భైరవి లగ్నం, ధూమావతి కేతు, బగ్లాముఖి కుజుడు, మాతంగి సూర్యుడు, కమల శుక్రుడు. శరీరంలోని ప్రాణరూప దశమవిద్యలు. ఈ ప్రధాన 5 ప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఈ 5 వాయువులు ఉంటాయి కదా, ఇదన్నమాట. ఉపప్రాణాలు కూర్మ, నాగ, దేవదత్త, కలకర, ధనంజయ. వీటిలో ప్రతి ఒక్కటి ఒక మహావిద్య రూపమే. మహాకాళి ఆపన, తార కూర్మ, షోడశి ప్రాణ, భువనేశ్వరి నాగ, భైరవి ఉదాన, చిన్నమస్త దేవదత్త, ధూమావతి సమాన, బగ్లాముఖి కలకర, మాతంగి వ్యాన, కమల ధనంజయ. సాధనల మహావిద్య ప్రాముఖ్యత. ఆ మహావిద్యలు మనలో ఉన్న ప్రాణశక్తులను పరమస్థాయికి కలుపుతాయి. వీటిని తప్పుడు విధంగా ఆచరిస్తే అనేక జన్మల పాటు దాని ఫలితం ఉంటుంది. అందుకే సాధారణ గృహస్థులు శాంతిమయ రూపాలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులతో సరిపెట్టాలి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అందరు ఇంటర్నెట్లో అందరు దశమహావిద్యలు చేసుకోండి అని మంత్రాలు, బీజాలు అన్నీ ఇస్తారు. ఇవి అందరికీ సుటు కావండి. వెంటనే ఈ దశమహావిద్యల అమ్మవార్లు ఎనర్జీ అనమాట. బట్ అమ్మవారు అంటేనే ఎనర్జీ. ఆ ఎనర్జీ మనం ఇప్పుడు తెలిసి తెలియకున్నా ఏది చేసినా కానీ ఆ సాధన చేసేస్తే ఆ పవర్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం హ్యాండిల్ చేసుకోగలగాలి. అందుకే గురుముఖంగా నేర్చుకోవాలి, లేదా గురువు ఆధ్వర్యంలో నేర్చుకొని చేయాలి తప్ప మనం ఇంటర్నెట్లో ఎవరో చెప్పారు, లేదా పేపర్లో, న్యూస్ పేపర్లలో, లేకపోతే ఇంకెక్కడన్నా పుస్తకాల్లో చదివి చేయకూడదు. ఇది చాలా రిస్క్ అనమాట. జీవితాలు నాశనం అయితే చాలామందికి ఈ శక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం మైల్డ్ వర్షన్ చేస్తాం వాటి బదులు. ఇవి చేయకుండా డైరెక్ట్గా కొన్నిసార్లు అవసరం ఉంటే చేయొచ్చు, కానీ అది గురు పరంపరలో ఎవరి దగ్గర ఉపదేశ దీక్ష తీసుకొని చేయాలి. దశమహావిద్యల వివరణ. కాలం, మార్పు, అహంకారం, నాశన శక్తి, 3 కన్నులు, రక్తపు నాలుక, ఎముకల అలంకరణ ఉంటుంది. తార రక్షక, జ్ఞానప్రదాయని, 3 కన్నులు, నాగాభరణం, పురుచర్మం ధరించును. త్రిపుర సుందరి షోడశి, సౌందర్యం, జ్ఞానం, ప్రేమ, 4 చేతులు, గోదావర్ణ కాంతి. భువనేశ్వరి సృష్టి స్థితి లయచక్రం, పసుపు ఎరుపు వస్త్రధారణ. భైరవి శౌర్య, శక్తి, అగ్నివర్ణ కాంతి, 3 కన్నులు. చిన్నమస్త శిరచ్ఛేదన, సృష్టి లయ సంకేతం, ఎరుపు వర్ణం, సింహవాహనం. ధూమవతి విధవరూపం, భౌతిక ఆసక్తి లేమి, తెల్ల వస్త్రం, కాకి చిహ్నం. బగ్లాముఖి శత్రుస్తంభన, రక్షణ, పసుపు వస్త్రం, క్రౌంచవాహనం. మాతాంగి వాక్పటిమ, సంగీతము, అంతర్జ్ఞానము, వ్యాధి నివారణ. కమలాత్మిక ఐశ్వర్య, సంతాన పుష్టి, 4 ఏనుగుల బలం, అమృతాభిషేకం. తిథి ఆధారంగా దేవి రూపాలు. ఇది ఒక పద్ధతి అనమాట. అందరు గ్రహాల మీద తీసుకోవచ్చు, లేదా మనం పుట్టిన తిథి ప్రకారంగా తిథి బేస్ చేసుకొని గ్రహం మీద చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కృష్ణపక్షంలో జన్మించిన వారికి మహావిద్య రూపం. సూర్యుడు మాతంగి, చంద్రుడు భువనేశ్వరి, కుజుడు బగ్లాముఖి, బుధుడు త్రిపుర సుందరి, గురుడు తార, శుక్రుడు కమలాత్మిక, శని కాళిక, రాహు చిన్నమస్త, కేతు ధూమావతి.
ఈ శుక్లపక్షం అనుకోండి, సూర్యుడు శైలపుత్రి, చంద్రుడు మహాగౌరి, కుజుడు స్కందమాత, బుధుడు కాత్యాయని, గురుడు బ్రహ్మచారిణి, శుక్రుడు కూష్మాండ, శని కాలరాత్రి, రాహు చంద్రఘట, కేతు సిద్ధిదాత్రి. అంటే మీరు చేసే పరంపరలో మీరు జన్మం బట్టి ఈ అమ్మవారి రూపం మారుతుంటుంది అన్నమాట. అది చూసుకోవాలి. మంత్రాలు: యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తైస్వ నమస్తైస్వ నమస్తైస్య నమో నమ. అట్లాగే ఇంకో మంత్రం ఉంది: యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ. యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ. ఈ మంత్రాలు చేసుకోండి. ఇవి మైల్డ్ మంత్రాలు అన్నమాట, వీటితో నష్టం లేదు. అట్లాగే మహాలక్ష్మికి అష్టరూపాలు ఉంటాయి, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక రూపం ఉంటుంది. సూర్యుడు అయితే ధాన్యలక్ష్మి, అంటే సూర్యుడు ధాన్యలక్ష్మి చేయాలి. చంద్రుడు ధనలక్ష్మి, కుజుడు ధారాలక్ష్మి, బుధుడు విద్యాలక్ష్మి, శుక్రుడు మహాలక్ష్మి, గురు సంతానలక్ష్మి, శని ఆదిలక్ష్మి, రాహు విజయలక్ష్మి, కేతు గజలక్ష్మి. అయితే ఈ ఇన్ని గ్రహాలకు ఏ గ్రహానికి ఏంటి అంటే, మీ గ్రహం నీచం ఉందనుకోండి అమ్మవారిని ప్రార్థించాలి. గ్రహం నీచం ఉన్నా సరే, లేదా గ్రహం వేకున్నా సరే, లేదా ఆ గ్రహానికన్నా శాపాలు ఉన్నా సరే, ఓకే, ఆ అమ్మవారిని తలుసుకుని చేసుకోండి, ప్రార్థన చేయాలన్నమాట. మీరు అదే మహావిద్య రహస్యాలను గ్రహించకుండా వాటి గురించి మాట్లాడడానికి సూర్యుని ముందుకి దీపం చూపించినట్టే. ఈ మహావిద్యలు సృష్టి యొక్క ప్రాథమిక శక్తులు. వీటి లేకుండా శివుడు, విష్ణువు వంటి దేవతలు కూడా సంపూర్ణులు. శక్తి లేకుండా శివుడు నిర్జీవుడిగా కనిపిస్తాడు. అలాగే శివుడు లేకుండా శక్తి పూజ కూడా అసంపూర్ణమైన నమ్మకం. ఈ విధంగా విష్ణు యొక్క 10 అవతారాలు కూడా మహావిద్యల రూపాలుగా భావించబడతాయి. పూజా సమయంలో మహావిద్య యొక్క కుడివైపున శివుని పూజ చేయడం అత్యంత మంగళకరమని, ముఖ్య కర్మల్ని తప్పనిసరిగా చేయాల్సిందని శాస్త్రాలు చెప్తాయి. మహావిద్యలు మరియు వాటి శివరూపాలు: మహావిద్య శివరూపం కాళి మహాకాల్, తార అక్షోభ్య, షోడశి కామేశ్వర, భువనేశ్వరి త్రయంబక్, త్రిపుర భైరవి దక్షిణామూర్తి, చిన్నమస్త క్రోధ భైరవ, ధూమావతి విధరూపం గట్టి శివుడు లేరు ఇక్కడ, బగ్లాముఖి మృత్యుంజయ, మాతంగి మాతంగ, కమల విష్ణు రూపం. ఏదైనా సరే మహావిద్యలు మరి విష్ణు రూపాలు ఇక్కడ. మహావిద్య విష్ణు అవతారాలు: కాళి కృష్ణ, తార మత్స్య, షోడశి పరశురామ, భువనేశ్వరి వామన, త్రిపుర భైరవి బలరామ, చిన్నమస్త నరసింహ, ధూమావతి వరాహ, బగ్లాముఖి కూర్మ, మాతంగి రామ, కమల బుద్ధ. కల్కి అవతారాన్ని దుర్గా రూపంగా పరిగణిస్తారు. మహావిద్యల సృష్టి రూపం పురాణ కథ. ప్రాచీన కథనం ప్రకారం ఒకసారి పార్వతీదేవి తీవ్రమైన కోపంతో నల్లగా మారింది. వివాదాన్ని నివారించేందుకు శివుడు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఆయన 10 దిక్కులన్నింటిలోనూ దేవి యొక్క వివిధ రూపాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆ రహస్యాన్ని అడగగా పార్వతీదేవి ఇవే 10 మహావిద్యలు అనేవి సృష్టి యొక్క ప్రాథమిక శక్తులను వివరించింది. ఈ రూపాలను పూజిస్తే ధర్మము, అర్థము, కామము, మోక్షము లభిస్తాయని తెలిపింది. చివరికి శివుని అభ్యర్థనపై ఈ దేవతలన్నీ కలిసి కాళీ రూపంలో విలీనం అయిపోయాయి. శివుడి 10 రుద్ర రూపాలు మరియు మహావిద్యలు. హిందూ మతంలో శివుని సగుణ నిర్గుణ రూపాల్లో పూజిస్తారు. శివుడు శక్తి లేకుండా నిర్జీవుడు, శివుడు లేకుండా శూన్యం. పురాణాలలో శివుడి 10 ప్రధాన రుద్రావతారాలు వివరించబడ్డాయి. వీటికి తగిన మహావిద్యలు ఈ విధంగా ఉన్నాయి: మహాకాళేశ్వర రుద్రావతారం, మహాకాల్ శక్తి మహాకాళి. తారకేశ్వర రుద్రావతారం, తార. భువనేశ్వర రుద్రరూపం, భువనేశ్వరి. షోడేశ్వర రుద్రావతారం, షోడశి. భైరవనాథ రుద్రావతారం, త్రిపుర భైరవి. దామోదర రుద్రావతారం, చిన్నమస్త. ధూమేశ్వర రుద్రావతారం, ధూమావతి. బగలేశ్వర రుద్రావతారం, బగ్లాముఖి. మాతంగేశ్వర రుద్రావతారం, మాతంగి. కమలేశ్వర రుద్రావతారం, కమల. ఈ అవతారాల ద్వారా శివశక్తుల అఖండ ఏకత్వం ప్రతిఫలిస్తుంది. ప్రతి మహావిద్యను పూజించడం ద్వారా జీవితంలో విభిన్నమైన రంగాలను విజయము, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ 10 మహావిద్యలు కేవలం తంత్ర సాధనకు పునాదిగానే కాక ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక జీవన రంగాల సమతుల్యతకు
కూడా మూల శక్తులుగా నిలుస్తాయి. వీటి సాధన అధ్యయనం ద్వారా సాధకుడు సృష్టిని అసలు గ్రహించి ఆత్మశుద్ధి, పరమ పరమ విముక్తి దిశగా ప్రగతి సాధిస్తాడు. ధన్యవాదాలు. ఇది మూసే ముందు ఇంకోసారి చెప్తాను. మీరు గురుముఖాన్ని నేర్చుకుంటేనే ఈ ఈ దశ మహావిద్యల్ని ప్రార్థన చేయండి, వర్షిప్ చేయండి. లేకుండా మీకు మీరు చేసుకోవడం మంచిది కాదు. చాలా డెస్క్ అనమాట ఇది. ఈ మధ్యన ఇంటర్నెట్లో మనం పుస్తకాలు మంత్రాలు ఇచ్చేస్తున్నారు, చదవండి అంటున్నారు, కానీ ఆ సైడ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మీకు తెలిసిన గురువు ద్వారా ఉపదేశం పొంది ఆయన ఆధ్వర్యాలను మాత్రం చేయాలి. ఈ శక్తి చాలా ప్రచండమైన శక్తి, మనుషులు తట్టుకోలేము. ఎస్పెషల్లీ మీరు గృహస్థులుగా ఉంటే మాత్రం చాలా కష్టం. సన్యాసంలో ఉండి సరే తాంత్రికంలో ఉంటే కనుక అది పర్వాలేదు, వాళ్ళు చూసుకుంటారు. కానీ గృహస్థులుగా ఉంటే మాత్రం అది మీకు చాలా కష్టం. అందుకే ఈ ఈ సాధనలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ వాడతారు జ్యోతిష్యంలో, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఎక్కడ వాడతారంటే జనరల్గా కాలసర్పయోగంలో రెమెడీ కింద వాడతారు. ఈసారి కుదిరినప్పుడు ఎప్పుడైనా చేస్తాను, నేను ఒక ఎట్లా చేయాలని. కాలసర్పయోగంలో జనరల్గా ఏంటంటే మీకు కాలసర్పయోగం, కాలామృత యోగం, ఈ రెండిట్లలో మీ అది బ్రేక్ చేయాలంటే దాదాపు 41-42 ఇయర్స్ లేదా 49 ఇయర్స్ దాకా పోతుంది అనమాట ఈ కాలసర్పయోగం. అది పోకుండా ఉండాలి అంటే అప్పటిదాకా వెయిట్ చేయడం కష్టం. కాబట్టి ఈ శక్తుల ద్వారా ఈ శక్తులను ప్రార్థన చేయడం వల్ల మీకు ఆ రిజల్ట్ తొందర తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఈ విద్యలు ఎప్పుడు వాడతామంటే బేసిక్గా మీకు కాలసర్పయోగంలో రాహుతోని కానీ కేతువుతోని ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే కాలసర్పయోగం అంటే రాహుకేతు మధ్యన అన్ని గ్రహాలు ఉండడం అనమాట, బేసిక్గా లోపల ఉండడం. అయితే రెమెడీ ఏం చేస్తే సపోజ్ అంటే ఆ గ్రహం బట్టి ఆ గ్రహం సపోజ్ ఏదైనా ఒక గ్రహం బగలాముఖి ఉందని మంగళ అనుకోండి, మంగళ గ్రహము రాహుతో ఉందనుకోండి, మిగిలిన గ్రహాలన్నీ మధ్యలో ఉన్నాయి. సో అప్పుడు బగలాముఖి ధ్యానము, బగలాముఖి స్తోత్రము, బగలాముఖి చేసి ఆ పద్ధతి ప్రకారం బగలాముఖిని పూజించి ఆ దోషం పోగొట్టుకుంటాం అనమాట. అట్లా ఉంటుంది అనమాట. దానికి పద్ధతి ఉంది, సిస్టమేటిక్గా చేయాలి. అది తొందరపడి ఏదో చేసుకోవడం కాదండి. దానికి చాలా తొందరపడి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఉందని నేర్చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి ఇది. ఓకే, ధన్యవాదాలు.